ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత. మరి ఈ సాంప్రదాయం గురించి మీకు తెలుసా? తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వధువు మెడలో తాళి కట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అయితే ఇది రాజకీయ కార్యక్రమం కాదు, ముదిరాజ్ సాంప్రదాయంలో భాగంగా జరిగిన వివాహ తంతు. కవితను ఇంటి ఆడబిడ్డగా భావించిన వరుడు బాలప్రసాద్ తన చేతుల మీదుగా తంతు జరిపించాలని కోరడంతో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వధువు మెడలో తాళి కట్టారు. షాక్ అవ్వాల్సిన పని లేదు, ఇదంతా ఒక సాంప్రదాయంలో భాగమే. నిన్న ఒక పెళ్లికి వెళ్ళిన కవిత వరుడు మీ చేతుల మీదుగా తంతు జరగాలని భావించాడు. సో తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. సో పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజు ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఇటు ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్లో ఆరాధ్య కన్వెన్షన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన భాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. కవిత ముఖ్య అనుచరుల్లో ఒకరిగా ఉన్నాడు. సో తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలకంగా పనిచేశాడు. బాలప్రసాద్కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహ నిశ్చయమైంది. వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే బాలప్రసాద్ శివాని వివాహ ముహూర్త సమయంలో తనకు అక్కా చెల్లెళ్ళు లేరని, ఆడబిడ్డగా మీరే వధువు మెడలో తాళి కట్టాలని కవితను బాలప్రసాద్ కోరాడు. బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన వివాహ వేడుక అని చెప్పాలి. సాధారణంగా రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో బిజీగా ఉండే నాయకులు తమ పార్టీ కార్యకర్తల కుటుంబ వేడుకల్లోనూ మెరిసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అదే సమయంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందంలో పాల్గొని తమ ఆత్మీయతను చాటుకుంటారు. తాజాగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తన పార్టీకి చెందిన ఒక యువనేత వివాహ వేడుకలో ఇంటి ఆడబిడ్డగా వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.